పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే నేను ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందరకు వస్తున్నాను. ఇది కూడా చాలా పాతకాలం నుంచి చేసుకునే రెసిపీయే. ఇప్పుడు అందరూ కూడా చాలామంది ట్రెడిషనల్గా అన్నీ చేసుకుంటున్నారు. కానీ అందరికీ తెలుసున్నదే అదే మజ్జిగ పులుసు అండి. ఇది ప్రత్యేకం ఆనపకాయ బచ్చల కూరతోటే చేస్తున్నాను. నేను మజ్జిగ పులుసులు 4-5 రకాలుగా పెడతాను. కానీ అందులో ఒక రకమే మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. దానికి ఏం కావాలనేది చూపెడతానండి. ఇదిగో ఆనపకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ప్రత్యేకం ఇది బచ్చల కూర అండి. ఈ దొడ్లోనే ఉంది. ఇది బచ్చల కూర కట్ చేసి కడిగేసి శుభ్రంగా పెట్టుంచాను. ఇప్పుడు తర్వాత ఇదిగో మజ్జిగ బాగా పుల్లగా ఉండకూడదండి, బాగోదు. సమానంగా చక్కగా మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండాలి. దాంట్లోకి ఇదిగో ఉప్పు, పసుపు, ఇదిగో శనగపిండి, ఇవండి వీటికి కావలసిన పోపు సామాను. మీకు వేసేటప్పుడు పోపు సామాను ఏం వేస్తానని మీకు చూపెడతాను. 2 వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. మనం ఏ గిన్నెతో అయితే పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఇదిగో ఫస్ట్ కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుని ముందర ఇదిగో మనం వేసే ముక్కలు. ఇంకా నేను ఈ మజ్జిగ పులుసులో రకరకాలు పెడతానండి, మీకు అన్నీ పరిచయం చేస్తాను జాగ్రత్తగా. ఇదిగో ఆనపకాయ, ఇదిగో టమాటా, ఇదిగో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర మటుకు లాస్ట్లో వేయాలి. అయితే ఇది ఒక పొంగు వచ్చి ఇందులో ఏం చేద్దామంటే ఉప్పు మొత్తం సరిపడా వేసేయకూడదండి. ఎంచేతంటే ముక్కలకి అంతా ఉప్పు అంటేస్తుంది. అంచేత ఉడకటం గురించి కొద్దిగానే వేసుకోవాలి ఉప్పు ముందర. ఆ కొద్దిగా వేసుకుని పులుసు అంతా ఉడికాక అన్నీ అయ్యాక మళ్ళీ ఎక్కువ వేసుకోవచ్చు. బచ్చల కూర ఒక పొంగాక వేస్తాను. ఇదిగో పసుపు, ఉప్పు, పసుపు వేసి ఇలాగా మనం ఈ ముక్కల్ని మూత వేసేసి చక్కగా ఇలా ఉడకబెట్టుకుందాం. అలా ఉడుకుతాయి సన్నసగనే. ఉడికాక మీకు ఆనపకాయ కొంచెం ఉడికేటప్పుడు మీకు ఈ బచ్చల కూర వేసి ఎలా వండాలి ఏంటి, మజ్జిగ పులుసు ఎంత బాగుంటుందంటే, మీరు మజ్జిగ మటుకు బాగా పులవ పెట్టకండి, సమానంగా కమ్మకమ్మగా పులపులగా ఉండాలి. మళ్ళీ కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అవి వస్తాయి అంటారు, అదేమీ ఉండదండి. కమ్మటి మజ్జిగతోటి చక్కగా కొద్దిగా ఆ టమాటా పులుపు సరిపోతుంది మీకు. కమ్మటి మజ్జిగతో చేసుకోండి. ఇది నేను చివరి వరకు చూడండి, మీకు చాలా టిప్స్ చెప్తాను. మళ్ళీ ఉడికాక మళ్ళీ చూపెడతాను. ఇప్పుడు ఇదిగో ఆనకాయ ముక్క చక్కగా ఇదిగో మెత్తగా ఉడికిపోయింది. మెత్తగా ఉడికిన దాంట్లోనూ ఇప్పుడు ఇది వేసేయాలి. ఈ బచ్చలాకు చక్కగా ఇది కూడా వేసుకోవాలి. బచ్చలాకు వేసి దీంట్లో బోల్డ్ అని ప్రోటీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అంచేత మీరు ఈ బచ్చలాకు ఇట్టే మగ్గిపోతుంది. ఇది వేసేసరికల్లా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో మజ్జిగ, ఈ మజ్జిగలోను ఆ గిన్నెకి చిక్కదనానికి ఎంత సరిపోతుందో ఈ మజ్జిగకి సరిపడా శనగపిండి మనం దీంట్లో వేసుకోవాలి. ఇది ఒక రకం అండి మజ్జిగ పులుసు, ఇది ఒక రకం. ఇంకా 4 రకాల ఆవది రుబ్బి చేసి చాలా రకాలు చేసుకోవచ్చు దీన్ని. అది కూడా మీకు ముందర నేను చెబుతాను. అన్నీ కూడా మీరు కూడా చేసుకుందరు కానీ చక్కగా. అలా ఇట్టే మగ్గిపోతుంది. దీన్ని ఇదిగో ఇలా పలచగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. మెత్తని పిండి, ఇది ఆడించిన పిండి మూలాని ఇలాగా ఉండలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండలన్నీ కూడా ఇలా కలిసిపోవాలి. ఇలా దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని మనం పక్కగా పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని ఇప్పుడు ఈ ఆకు
చక్కగా మగ్గిపోయింది. అప్పుడే అది 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకుని ఈ మజ్జిగని చక్కగా దీంట్లో పోసేసుకోవాలి. పిండి కలిపిన మజ్జిగని అంతే. మజ్జిగ పులుసు చక్కగా తయారైపోతుంది. ఇది ఇప్పుడు మనం దీన్ని చిన్నగా ఒక్క పొంగు రానివ్వాలండి, బాగా దిగమరగనివ్వకూడదు. ఇప్పుడు ఇందాక ఉప్పు కొద్దిగానే వేసాం మనం. ఇప్పుడు ఈ దీనికి సరిపడ ఉప్పు కరెక్ట్గా ఇప్పుడు వేసుకోవాలి. అదిగో అంతే, అయిపోయింది, సరిపోయింది. ఇప్పుడు వేసాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీర దింపాక వేసుకోవాలి. పోపు పెట్టే ముందర దింపాక వేసుకోవాలి. ఇదిగో సన్న సెగని చక్కగా పొంగుతుంది. ఇది సన్నగా ఉడికాక అప్పుడు మీకు పోపు ఎలా పెట్టాలో నేను చూపెడతాను. ఇప్పుడు ఇలా మనం కలిపిన పిండికి ఇలా దగ్గరగా చిక్కపడి అలా పులుసు అయింది. ఇది మరిగిపోవటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో ఏం పోపు పెడతానో చూద్దరు. కానీ ఇదిగో దీన్ని కొట్టుకుని కొద్దిగా నూనె వేసి దీంట్లో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనం 2 ఎండుమిరపకాయలు సరిపోతాయి. 2 ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రకం ఇలా ఉంటుంది. ఇంకా వేరే రకాలు చాలా ఉన్నాయి. మజ్జిగ పులుసుల్లో రకరకాల మజ్జిగ పులుసులు ఉన్నాయి. అవి కూడా మీకు చూపెడతాను నేను. కొద్దిగా ఇంగువ వేసుకుని అలాదైనా బాగా మరుగుతుంటే ఈ పోపు దీంట్లో వేసుకోవాలి. ఇది పోపు వేయించుకుని దీన్ని సన్నగాను ఈ లోపల వేగుతూ ఉంటుంది పోపు. మనం ఇదిగో దీన్ని అంతకన్నా మరిగించకూడదు. కొందరు మజ్జిగ పులుసు విరిగిపోతుంది అది ఇది అని అంటారు. ఏం అక్కర్లేదు, నేను చేసిన ప్రాసెస్లోనే చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్టేద్దాం. కట్టేసి ఇప్పుడు పైన కొత్తిమీర వేసేస్తే, లాస్ట్లో వేస్తే బాగుంటుందండి. కొత్తిమీర ముందరే వేస్తే అది ఉడికిపోయి మీకు కనిపించదు. కొంచెం లాస్ట్లో అయితే పచ్చి పచ్చిగా ఇలాగా ఉంటుంది, బాగుంటుంది మజ్జిగ పులుసు. ఇప్పుడు పోపు వేగుతాం చూడండి. పోపు కూడా చక్కగా ఎర్రగా వేయించి దాంట్లో పెడితే బాగుంటుంది. ఇంగు పోపు పెట్టుకోండి. వేరే వేరే వాటికైతే కొన్నింట్లో కొబ్బరి వేసుకోవాలి, కొన్నింట్లో ఆవ రుబ్బుకోవాలి. రకరకాల మజ్జిగ పులుసులు రకరకాలు చేస్తాను నేను. అవన్నీ కూడా మీకు తొందరలోనే పరిచయం చేస్తాను. ఇవన్నీ చూద్దరు. కానీ ఇదిగో పోపు వేగిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. అంతేనండి, మజ్జిగ పులుసు తయారు. ఇదిగోనండి, మీ అందరి కోసం వేడివేడిగా కమ్మగా మజ్జిగ పులుసు తయారు చేశాను. నేను చేసే వెరైటీల్లో ఇది ఒకటో రకం మజ్జిగ పులుసు. ఇంకా 3-4 రకాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపెడతాను. కానీ మజ్జిగ మటుకు ఎప్పుడు కూడా బాగా పుల్లటి మజ్జిగ మటుకు వాడద్దండి. వాడితే కనుక బాగోదు. సమానంగా కమ్మగా ఉన్నది సరిపోతుంది. నేను టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు ఈ పులుపు సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అన్నం వేడివేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు వేసుకుని నెయ్యి వేసుకుని తినండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పెట్టి మీరు కూడా తిని వాళ్ళ ప్రశంసలు అందుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా ముందరకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ వీడియో పూర్తి చేసేసాను. థ్యాంక్ యూ వెరీ మచ్.